హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్. ఈరోజు మనం ఎంతో డెలీషియస్గా ఉండే క్యాలీఫ్లవర్ 65ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోలో చూపించిన విధంగా క్యాలీఫ్లవర్ని పీసెస్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో ఒక 15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. తరువాత వాటర్ని బాయిల్ చేసుకుని కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుని బాయిల్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నింటినీ కూడా వేసి ఒక 70% కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి వాటర్లో. ఇవి కుక్ అయిన తర్వాత స్ట్రైన్ అవుట్ చేసుకొని వాటర్ అనేది లేకుండా పక్కకు తీసుకోవాలి. ఇలా చేయటం వలన మన బ్యాటర్ అనేది క్యాలీఫ్లవర్ పీసెస్ని మంచిగా పట్టుకుంటుంది. బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 3/4 కప్ మైదా పిండిని తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. ఆల్రెడీ మనం సాల్ట్ అనేది క్యాలీఫ్లవర్ బాయిల్ అవుతున్నప్పుడు కూడా వేసాముగా, అడ్జస్ట్ చేసుకోండి దాన్ని చూసుకుని. గరం మసాలా పౌడర్, చిన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేయాలి. మొత్తం అంతా కలిసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ 65 అనేది క్రిస్పీగా హాట్గా ఉన్నప్పుడే తినడానికి బాగుంటుంది. మ్యారినేట్ చేసిన క్యాలీఫ్లవర్ని ఫ్రీజ్లో స్టోర్ చేసుకుని మనం తినే ముందు ఫ్రై చేసుకున్న బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ రావాలి. మీకు క్లియర్గా తెలియాలి అంటే స్పూన్ బ్యాక్ సైడ్ ఇట్లా డిప్ చేసి తీసినట్లయితే దానికి కోట్ అయి ఉంటుంది. ఆ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకుని మన స్ట్రెయిన్ అవుట్ చేసిన క్యాలీఫ్లవర్ పీసెస్ని మొత్తం కోట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే క్యాలీఫ్లవర్ పీసెస్కి బాగా కోట్ అవుతుంది. బ్యాటర్ అనేది మరీ థిక్గా అయితే ఉండకూడదు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేయాలి. మనం కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని 1 by 1 యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే. వెంటనే టర్న్ చేయకుండా కాసేపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం పీసెస్ అన్నింటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నింటినీ కూడా ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ మరింత హైలైట్ అవ్వడం కోసం కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ 65 రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.